नाम क्या है? किशोर राम कुमार। ठीक है, कितने साल से कर रहे हैं आप ये बिजनेस? मैं विशाखापट्टनम में 20 इयर्स हो गया। 25 ईयर से कर रहे हैं। ये सबसे बड़ा साइज है, ये वाला फाइनल 400 आता। 400। हाँ। अच्छा उसके बाद में है ये वाला 350 आता। अच्छा उसके बाद में ये 300 आता। अच्छा। उसके बाद में ये वाला है तो ये वाला 250 आता। 250। 250 आता। अच्छा और ये वाला मॉडल है तो 750 का है। बिग साइज है तो 950 का है ऐसा। अच्छा। ये नीचे जो रखा है आजकल नया नया में आ रहा है ना ये वाला 200 का है, ये 220 का है। ये अच्छा। जग मॉडल का है। ये वाला है तो 180 का है। अच्छा। और ये वाला कुकिंग के लिए है, दही के लिए, पेरगू के लिए। హాయ్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్‌లో మీరు మట్టి పాత్రలు గానీ, లేదంటే మంచినీళ్ళు తాగడానికి కుండ గానీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా మీరు కొన్న మట్టి పాత్రలను గానీ, లేదంటే తాగడానికి కొన్న మట్టి పాట్స్ గానీ, ఏదైనా సరే ముందుగా శుభ్రం చేసి మంచినీళ్ళతోటి, తర్వాత మీరు పెద్దగా ఒక టబ్‌లో గానీ, లేదంటే బకెట్‌లో గానీ, సో రెండిట్లో ఏదైనా పర్వాలేదు. అందులో పూర్తిగా ये वाला है మీరు तो 4 నిండుగా నీళ్లు వేసి, దాన్ని పూర్తిగా 24 గంటలు ఉంచిన తర్వాత, మరుసటి రోజుని ఆ నీళ్ళని మొక్కలకు గానీ, దేనికైనా వాడుకోండి. అలాగే తిరిగి మళ్ళీ మీరు కొన్న ఆ మట్టి పాత్ర ఏదైతే ఉంటాదో, శుభ్రం చేసి మంచినీళ్ళతోటి అప్పుడు మీరు వాడుకోవచ్చు. అలాగే మీరు తర్వాత మీరు నెక్స్ట్ దాన్ని కడగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిష్ వాష్ గానీ, అలాంటివేవి కూడా వాడకూడదు. దీనికి బెస్ట్ మీరు ఉదాహరణకి కొబ్బరి పీచు గానీ, లేదంటే స్క్రబ్బర్ గానీ ఉపయోగించి మాత్రమే ఈ మట్టి పాత్రలు గానీ, మట్టి కుండలను గానీ శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్‌గా తెలిసిందనుకుంటే, మీరు మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఆర్ మాధవ్ 9 ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకొస్తుంది.